హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుపతిలో మరో దారుణం చోటు చేసుకుంది. కిలాడి దంపతుల దందా బయటపడింది. తిరుపతిలోని యువతని ట్రాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ దగ్గర నుండి నగదును తీసుకుంటున్న భార్యాభర్తలు ఒక బాధిత యువతి ఫిర్యాదు మేరకు వారి యొక్క భాగోతం బయటపడింది. అంటే దాదాపుగా కొంతమంది యువతిని వారి ఏరియాలో ఉన్న ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న యువతిని ట్రాప్ చేసి, అంటే ఎవరైతే ప్రముఖ యూనివర్సిటీలో ప్రణవ కృష్ణారెడ్డి అనే ఒక అమ్మాయి ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ చదువుతుందో ఆ అమ్మాయి స్నేహం పేరుతో యువతిని ట్రాప్ చేసి వాళ్ళని ఈ విధంగా తన భర్తతో ప్రణవ కృష్ణారెడ్డి చేత అత్యాచారం చేయించి ఈ యొక్క దారుణాలకి పాల్పడినట్లు తెలుస్తుంది. అయితే ఈ విధంగానే విమెన్స్ హాస్టల్లో ఉంటున్న యువతులని స్నేహం పేరుతో మాయమాటలు చెప్పి తన ఇంటికి ఆహ్వానించి ఆ పైన మద్యానికి అదేవిధంగా గంజాయికి బానిసగా వాళ్ళని మారుస్తూ తర్వాత తన భర్త చేత అత్యాచారం చేయించి వీడియోలని ఫోటోలని వారి యొక్క ఫ్యామిలీకి పంపిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తన స్నేహితురాలైన కర్నూలుకి చెందిన ఒక యువతిని ఇదే విధంగా ట్రాప్ చేసి ఒక 2 ఏళ్ళుగా గంజాయికి ఆమెను బానిసగా చేసి తన ఇంటికి తరచుగా పిలుస్తూ ఆమెని తన భర్తతో కిషోర్ రెడ్డి చేత అత్యాచారం చేయించి ఆ వీడియోలని అదేవిధంగా ఫోటోలని తీసి బాధిత యువతి అన్నకి అదేవిధంగా తనకు కాబోయే భర్తకి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తను స్నేహం పేరుతో మోసపోయానని గుర్తించిన ఆ యువతి తిరుపతి ఎంఆర్పల్లి పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అయితే ఎవరైతే ఈ యొక్క దారుణాలకు పాల్పడుతున్న ఈ దంపతులు ఇదివరకు కూడా ఇదే విధంగా తిరుపతిలోని విద్యానగర్కు సంబంధించి అక్కడ కూడా ఇద్దరు యువతుల విషయంలో కూడా ఈ విధంగా వాళ్ళని మోసం చేసి దాదాపుగా 5 లక్షల వరకు కూడా నగదును తీసుకున్నట్లు కూడా గుర్తించారు. అయితే ఎక్కడ వారు భాగోతం బయటపడిందో ఆ తర్వాత వారు మకం మార్చినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి చర్యలకు వీళ్ళు పాల్పడుతున్నట్లు కూడా గుర్తించారు. అయితే ఒక భర్త ఇటువంటి ఏవైనా దారుణాలు చేస్తే, అంటే ఈ విధంగా వేరే అమ్మాయితో ఇలాంటి సంబంధాలు పెట్టుకుంటే మందలించాల్సిన భార్య స్థానం నుండి ఆ భార్య ఇటువంటి ఒక మహిళ ఇండు కూడా వేరే మహిళల పట్ల ఈ విధంగా చూపిస్తూ వారిని ట్రాప్ చేసి వారిని ఇలా బ్లాక్మెయిల్ గురి చేస్తే వాళ్ళని ఇబ్బందులు పెట్టిన ఈ యొక్క ఘటన పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. అంటే ఒక మహిళ అయ్యుండి కూడా ఈ విధంగా మరొక మహిళ పట్ల ఈ విధంగా బిహేవ్ చేసి వారిని ఇబ్బందులు గురి చేస్తున్న ఈ యొక్క ప్రణవి కృష్ణారెడ్డిని ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాధిత యువతి యొక్క తల్లిదండ్రులు అదేవిధంగా ఆ యొక్క యువతి కూడా కోరడం జరిగింది. అయితే ఎవరైతే ఈ ప్రణవ కృష్ణారెడ్డి ఉన్నారో వారి యొక్క భర్త ఇదివరకు ఒక బిజినెస్ చేసేవారు. అయితే ప్రస్తుతం ఎటువంటి బిజినెస్ లేకపోవడంతో బలాదూరుగా అంటే మామూలుగా తిరుగుతూ ఉన్నాడు. సో ఈ విధంలో వాళ్ళు డబ్బులు కావాలి, ఏ విధంగా అడ్డదారిలో డబ్బులు సంపాదించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా యువతుల్ని ట్రాప్ చేసి వారిని అత్యాచారం చేస్తూ వారిని వీడియోలు తీస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఇటువంటి ఒక దుశ్చర్యకు పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ యొక్క భార్యాభర్తలు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు. ఇంకా వాళ్ళని లోతుగా పరిశీలించి విచారణ చేస్తారని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ యొక్క మహిళ ఇండు కూడా ఇలాంటి దారుణాలు పడుతుంది కాబట్టి ఈ మహిళపైన కఠిన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ఇద్దరు భార్యాభర్తల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.